హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మీ ముందు ఏంటంటే ఈ చంటి పిల్లల్లో వీళ్ళకి స్టూల్స్ అంటే మోషన్స్ అన్నవి ఎందుకు ఎక్కువసార్లు వెళ్తూ ఉంటారు, ఈ స్టూల్స్ అన్నవి ఎట్లాగా వాళ్ళకి మటుకి మార్పు వస్తుంది, ఎప్పుడు మనం మటుకి దాని గురించి వరి అవ్వాలి అన్న విషయాల గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఈ చంటి పిల్లల్లో ఏ పిల్లలైతే తల్లి పాలు మీద ఉంటారో వాళ్ళలో అట్లీస్ట్ 6 to 8 టైమ్స్ అన్నవి ఒక గోల్డెన్ ఎల్లో కలర్లో వాళ్ళకి మటుకి స్టూల్ అవుతూ ఉంటుంది. పుట్టిన వెంటనే వాళ్ళకి ఒక 5-6 డేస్ అన్నది వాళ్ళకి గ్రీన్ స్టూల్స్ ఉంటాయి. దాన్నే మనం మికోనియం అంటామంట. ఇది గ్రీన్ స్టూల్స్ నుంచి ఒక 1 వీక్ పోయాక అది మటుకి ఎల్లో స్టూల్స్కి కింద కన్వర్ట్ అయిపోతుంది. అదే మన స్టూల్స్ అనేవి మెచ్యూర్ అవుతాయి అన్నమాట. ఈ స్టూల్స్ అన్నవి 8 to 10 టైమ్స్ అవుతూ ఉంటాయి. సాఫ్ట్గా ఉంటుంది, గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది. అండ్ అది స్లోగా ఒక 3rd month వరకు ఇట్లాగే అరౌండ్ 6 to 8 టైమ్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా 3rd month అయిపోయాక స్లోగా స్టూల్స్ అన్నవి ఆ ఫ్రీక్వెన్సీ అన్నది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 6 monthsలో మనం ఏమన్నా మన ఫుడ్స్ సెమీ సాలిడ్స్ పెడుతూ ఉంటే అప్పుడు కూడా స్టూల్స్లో కొంత మటుకి మార్పు వస్తుంటుంది. కొన్ని ఎక్కువ సార్లు మటుకి వాళ్ళు మటుకి వెళ్ళొచ్చు. కొద్దిగా కలర్ కూడా అది చేంజ్ అవ్వచ్చు. అండ్ కొద్దిగా గ్రీనిష్గా ఉండొచ్చు, కొద్దిగా మటుకి హార్డ్గా అవ్వచ్చు. అలాగా స్లోగా వాళ్ళ మటుకి మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. ఎటొచ్చి ఏంటంటే ఏ పిల్లలైతే అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మీద లేకుండా ఫార్ములా ఫీడింగ్ మీద ఉంటారో అటువంటి పిల్లలకి స్టూల్స్ అన్నవి కొద్ది హార్డ్గా అవుతూ ఉంటాయి. వాళ్ళకి అంత సాఫ్ట్గా ఉండదు, హార్డ్గా అవుతాయి. అండ్ వాళ్ళకి ఎక్కువ స్మెల్ కూడా ఉండొచ్చు. సో ఈ ఫార్ములా మీద ఉన్న పిల్లలకి, బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉన్న పిల్లలకి స్టూల్స్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు మనం మటుకి వరి అవ్వాలి అంటే చాలా ఎక్కువ సార్లు అవుతుంది. ఆల్మోస్ట్ 15-20 టైమ్స్ అవుతుంది. ఆర్ దాని కింద యానస్ పక్కని కొద్దిగా మటుకి ఎర్రగా అవుతుంది. ఆర్ దాంట్లో మటుకు స్టూల్స్లో బాగా మటుకి ఇదవుతుంది, మటుకి వాటరీగా ఉంటుంది. ఆ స్టూల్స్లో కానీ బ్లడ్ వచ్చింది, ఇట్లాగే ఏమన్నా ఉంటే మనం మటుకి దాన్ని అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా, దానివల్ల మనకి ఏమన్నా మనం వేరేది ఏమైనా చేయాలన్నది మనం మటుకి చూసుకోవాలన్నమాట. బట్ యూజువల్గా వాళ్ళు కానీ వెయిట్ గెయిన్ కానీ బాగుండి సరిగ్గా వాళ్ళు వెయిట్ అయితే పెరుగుతున్నారు అంటే మనం ఈ స్టూల్స్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. ఎవరికైతే ఆ యానస్ చుట్టూ కానీ ఎర్రగా ఉంది, దానివల్ల పిల్లలు మటుకి ఏడుస్తున్నారు అంటే అప్పుడు కూడా మనం మటుకి ఈ స్టూల్స్ ఎందుకు ఇలా ఉన్నాయి అని మనం మటుకి ఒకసారి చూసుకోవాలి. సో అప్పుడప్పుడు మదర్స్ ఏం చేస్తారంటే 2 వైపుల నుంచి 2 బ్రెస్ట్ నుంచి ఒకేసారి మటుకి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. అంటే కొంత ఇటువైపు నుంచి కొంత అటువైపు నుంచి ఇస్తూ ఉంటారు. సో అలాగే ఇవ్వడం వల్ల వాళ్ళకి మటుకి 4 మిల్క్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే 4 మిల్క్ అంటే ఫస్ట్ వచ్చే మిల్క్ ని మనం మటుకి 4 మిల్క్ అంటాము. ఆ మిల్క్ లో అన్నది లాక్టోస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో కొంత రైట్ సైడ్ కొంత లెఫ్ట్ సైడ్ నుంచి ఒకవేళ బేబీస్ కి ఇస్తూ ఉంటే అంటే ఇన్కంప్లీట్ గా ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీస్ లో అప్పుడప్పుడు లాక్టోస్ ఓవర్లోడ్ అయ్యి లూజ్ ఎక్స్క్లూజివ్ స్టూల్స్ ఉంటాయి అన్నమాట. అంటే పల్చగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ దానివల్ల అక్కడ కూడా అంటే యానస్ చుట్టూ కూడా ఎర్రగా మటుకి అయిపోయి వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాగా అవ్వకుండా ఉండాలి అంటే తల్లి ఏంటంటే ఒక సైడ్ నుంచి పూర్తిగా ఇచ్చేసాక నెక్స్ట్ ఫీడ్ లో ఇంకో సైడ్కి వెళ్ళాలన్నమాట. అంటే ఇన్కంప్లీట్ ఫీడింగ్ అయితే ఇవ్వకూడదు. అంటే బోత్ 4 మిల్క్ అంటే ఫస్ట్ వచ్చే మిల్క్, ఇంకోటి అంటే మటుకి హైండ్ మిల్క్ అంటే ఆఫ్టర్వర్డ్స్ వచ్చే మిల్క్, 2 మిల్క్స్ కూడా ప్రాపర్ గా ఇస్తేనే వీళ్ళు ప్రాపర్ గా వెయిట్ గెయిన్ ఉంటుంది, డైజెషన్ అన్నది మటుకి బాగుంటది. ఇంకోటి ఇలాగా లూజ్ మోషన్స్ లాగా అవ్వకుండా ఉంటాయి. ఈ తల్లిపాలు మీద కాకుండా ఈ ఒకవేళ వాళ్ళ పిల్లలు మటుకి బాటిల్ ఫీడింగ్ లేకపోతే మటుకి ఫార్ములా మీద ఉంటే అప్పుడప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్నే మనం మటుకి వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం. అట్లాంటి పిల్లలకి బాగా లూజ్ వాటరీ స్టూల్స్ అయిపోతూ ఉంటాయి, ఎక్కువ సార్లు మటుకి అవుతూ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళకి వాంతులు కూడా ఉండొచ్చు. అండ్ వాళ్ళు డీహైడ్రేషన్ కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట.
సో ఇలాగా బయట పాలు వల్ల డెఫినెట్ గా ఈ డయేరియా అన్న ఇన్ఫెక్షన్ అన్నది వస్తూ ఉంటది. ఇలాగ అవ్వకుండా ఉండాలి అంటే అందరూ కూడా బేబీస్ కి ఫస్ట్ 6 months అన్నది బ్రెస్ట్ మిల్కే ఇవ్వాలి. 6 months నుంచి సెమీ సాలిడ్స్ ఇస్తూ బ్రెస్ట్ మిల్క్ అనేది 1-2 years వరకు కంటిన్యూ అయితే చేయాలి.